అన్నపూర్ణి సూపర్ 6 ఎల్పీజీ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్నపూర్ణి సూపర్ 6 ఎల్పీజీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర శాసనసభలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సంక్షేమ పథకం కింద అర్హులైన గృహిణుల బ్యాంక్ ఖాతాల్లోకి సంవత్సరానికి 3 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ఆర్థిక మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. అమెరికా ఏ దేశంపై ఆర్థిక డి-డే అనే ఆర్థిక అటాక్ని ప్రకటించింది? ఇరాన్పై. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇరాన్పై ఆర్థిక డి-డే అనే ఆర్థిక అటాక్ని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ టెహరాన్ యొక్క మిగిలిన ఆర్థిక జీవనాధారాలైన చమురు ఎగుమతులు మరియు ప్రపంచ వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకొని గరిష్ట ఒత్తిడి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ దాడిలో ద్వితీయ ఆర్థిక సంబంధాలు మరియు ఆర్థిక సహాయం అందించే దేశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. 2026 డ్యూరాండ్ కప్ను ఏ ఫుట్బాల్ జట్టు గెలుచుకుంది? ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి. ఫైనల్లో తమ చిరకాల ప్రత్యర్థి అయిన మోహన్ బగాన్ సూపర్ జెయింట్ను 4-1 తేడాతో ఓడించి ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి 2026 డ్యూరాండ్ కప్ను గెలుచుకుంది. ఈ ఫైనల్ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగింది. ఈ విజయంతో ఈస్ట్ బెంగాల్ 17 డ్యూరాండ్ కప్ టైటిళ్ల రికార్డును సమం చేసింది. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ కోసం 22 ఏళ్ల నిరీక్షణకు ఈస్ట్ బెంగాల్ తెరపడింది. ఇటీవల వార్తలో కనిపించిన జోజరి నది ఏ నదికి ఉపనది? లూని నదికి. 2026 ఆగస్టులో న్యాయమూర్తులు విక్రమనాథ్ మరియు సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శాస్త్రీయ సరిహద్దుల నిర్ధారణ పూర్తయ్యే వరకు పారిశ్రామిక కాలుష్యం, నిర్మాణాలు మరియు వరద మైదానాల ఆక్రమణలను పరిష్కరించడానికి రాజస్థాన్లోని జోజరి నది వెంబడి తాత్కాలిక ప్రాదేశిక పరిమితులను విధించింది. ఈ జోజరి నది పశ్చిమ రాజస్థాన్లోని లూని నదికి కుడి ఒడ్డున ఉన్న ఒక ఉపనది. హంగరీలో జరిగిన ఖనిజా ఓపెన్ 2026 చెస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ప్రనేష్ ఎం. హంగేరీలోని నాగి ఖనిజాలో జరిగిన ఖనిజా ఓపెన్ 2026 చెస్ టైటిల్ను 19 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రనేష్ ఎం గెలుచుకున్నారు. జర్మనీకి చెందిన వాడిమ్ పెట్రోవ్స్కీని ఓడించిన తర్వాత అతను గ్రూప్ ఏ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ప్రణేష్ ఈ టోర్నమెంటును 9 పాయింట్లకు గాను 7 పాయింట్లతో ముగించాడు. లౌసాన్ డైమండ్ లీగ్ 2026 పురుషుల జావెలిన్ త్రోలో 2వ స్థానంలో ఎవరు నిలిచారు? నీరజ్ చోప్రా. 2026 లౌసాన్ డైమండ్ లీగ్లో భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో 2వ స్థానం నిలిచాడు. అతను 2026 ఆగస్టు 21న తన 2వ ప్రయత్నంలో సీజన్లోనే అత్యుత్తమంగా 88.05 మీటర్ల దూరం ఇసిరి 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 88.14 మీటర్ల త్రోతో ఈ ఈవెంట్ను గెలుచుకున్న శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే చేతిలో కేవలం 9 సెంటీమీటర్ల తేడాతో అతను అగ్రస్థానాన్ని కోల్పోయాడు. భారతదేశం ఏ సంవత్సరం నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రంను స్థాపించాలని యోచిస్తున్నది? 2035 నాటికి. 2035 సంవత్సరం నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిగా స్థాపించి కార్యాచరణలోకి తీసుకురావాలని భారతదేశం యోచిస్తున్నది. భారతీయ అంతరిక్ష కేంద్రం అనేది భారతదేశం ప్రణాళిక చేసిన మాడ్యులర్ అంతరిక్ష కేంద్రం. ఇది శాస్త్రీయ పరిశోధన,
సాంకేతిక అభివృద్ధి మరియు మానవ అంతరిక్షయాన కార్యకలాపాలకు ఒక కక్ష వేదికగా ఉపయోగపడుతుంది. భారతీయ వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి తీసుకురావడానికి అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేసి ప్రదర్శించడమే ఈ గగనయాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారత సైన్యం తన తొలి బాజ్ డ్రోన్ బెటాలియన్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది? పంజాబ్. భారత సైన్యం సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో తన మొదటి బాజ్ డ్రోన్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. పశ్చిమ సరిహద్దు వెంబడి నిఘా, గూఢచార మరియు వ్యూహాత్మక కార్యకలాపాలను బలోపేతం చేయడానికి 11 కార్ప్స్ లేదా వజ్ర కార్ప్స్ ఆధ్వర్యంలో ఈ యూనిట్ని జలంధర్లో కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ఈ ప్రత్యేక డ్రోన్ యుద్ధ యూనిట్ ప్రధాన కార్యాలయం పంజాబ్లోని జలంధర్ కంటోన్మెంట్లో ఉంది. ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇండెక్స్ 2026లో ఏకైక ప్రతినిధిగా ఉన్న భారతీయ నగరం ఏది? ముంబై. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇండెక్స్ను ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేసులు మరియు కోవర్కింగ్ వాతావరణాలను అందించే ఒక ప్రైవేట్ గ్లోబల్ సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ IWG ప్రచురిస్తుంది. ఈ IWG వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇండెక్స్ 2026లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం ముంబై. ఇది ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానాన్ని పొందింది. ఈ సూచిక వాతావరణం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వసతి ఖర్చులు, రవాణా, ఆహారం, సంస్కృతి మరియు ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్ల లభ్యత వంటి అంశాల ఆధారంగా గమ్యస్థానాలను మూల్యాంకనం చేస్తుంది. మహారాష్ట్రలోని ఏ పట్టణం ఆసియాలోని అతిపెద్ద హోల్సేల్ ఉల్లిపాయల మార్కెట్గా విస్తృతంగా గుర్తింపు పొందింది? లాసల్ గావ్. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న లాసల్ గావ్ ఆసియాలోని అతిపెద్ద హోల్సేల్ ఉల్లిపాయల మార్కెట్గా విస్తృతంగా గుర్తింపు పొందింది. ఇది ఉల్లిపాయల ధరల నిర్ధారణ, వ్యాపారం మరియు పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ ప్రాంతంలో అధికంగా ఉల్లిపాయలు పండటం వల్ల మహారాష్ట్రలోని అధిక ఉత్పత్తి ప్రాంతాల నుంచి కొరత ఉన్న ప్రాంతాలకు ఉల్లిపాయలను రవాణా చేసి వాటి ధరలను స్థిరీకరించడంలో సహాయపడే కాండా ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు వంటి కార్యక్రమాలకు కూడా మద్దతు లభించింది. రాష్ట్రాల మధ్య జరుగుతున్న హెరాయిన్ అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించడానికి ఆపరేషన్ బ్లాక్ హాక్ను ఏ సంస్థ నిర్వహించింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ CBN. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్కు మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర హెరాయిన్ స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆపరేషన్ బ్లాక్ హాక్ని నిర్వహించింది. 3 అనుమానితులను అరెస్ట్ చేసి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ చట్టం 1985 కింద కేసు నమోదు చేశారు. మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెసిలెన్స్ ఇండెక్స్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు మరియు క్లియరింగ్ కార్పొరేషన్ల వంటి మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెసిలెన్స్ ఇండెక్స్ని ప్రవేశపెట్టింది. ఈ ఫ్రేమ్వర్క్ IT గవర్నెన్సు, సైబర్ సెక్యూరిటీ, విపత్తు పునరుద్ధరణ మరియు డేటా సమగ్రత వంటి రంగాలను అంచనా వేయడం ద్వారా కార్యాచరణ మరియు సాంకేతిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. లాకోవా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. లాకోవా వన్యప్రాణుల అభయారణ్యం సుమారు 70.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు అస్సాంలోని నాగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది
దక్షిణ ఒడ్డున ఉంటుంది. ఇది లాకావ బుర్హాచపోరి పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం మరియు కజిరంగా జాతీయ ఉద్యానవనం అదేవిధంగా టైగర్ రిజర్వ్కు నోటిఫైడ్ బఫర్గా ఉంది. ఈ అభయారణ్యం 225 కంటే ఎక్కువ పక్షి జాతులకు మరియు ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఏనుగు, రాయల్ బెంగాల్ టైగర్ మరియు ఆసియాటిక్ నీటి గేదె వంటి విభిన్న వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తున్నది. గిరిజన భాషలు మరియు మ్యూజియంలపై జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది? మైసూర్, కర్ణాటక. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే కర్ణాటకలోని మైసూరులో గిరిజన భాషలు మరియు మ్యూజియంలపై 3 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సు గిరిజన భాషలు, సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరియు చరిత్ర పరిరక్షణపై దృష్టి సారిస్తుంది. గిరిజన భాషల పరిరక్షణ మరియు గిరిజన స్వాతంత్ర సమరయోధుల చరిత్రపై చర్చించడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. నేషనల్ జూలాజికల్ పార్కులో ట్రీ వాక్ కార్యక్రమం ఏ ఇనిషియేటివ్ కింద నిర్వహించబడింది? సిటిజన్ సైన్స్ ఇనిషియేటివ్. న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కు తన ట్రీ వాక్ @NZP యొక్క 2వ ఎడిషన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని జంతు ప్రదర్శనశాల యొక్క సిటిజన్ సైన్స్ ఇనిషియేటివ్ కింద నిర్వహించారు. జీవవైవిధ్య నమోదు, పర్యవేక్షణ మరియు పరిరక్షణపై అవగాహన కల్పించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.